ఈ రోజు ప్రపంచంలోని 195 దేశాల్లో తెలుగువారు ఉన్నారంటే దానికి కారణం నేనే అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయ వర్గాల్లో సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇది కొత్తేమీ కాదు. గతంలో కూడా హైదరాబాద్ అభివృద్ధి నుంచి మైక్రోసాఫ్ట్ స్థాపన వరకు, సత్యనాదెళ్ల సీఈఓ అవ్వడం నుంచి అమరావతి నిర్మాణం వరకు అన్నింటికీ తనే కారణమన్నట్లుగా చంద్రబాబు చెప్పుకుంటూ వచ్చారు. హైదరాబాద్ ఐటీ హబ్ గా ఎదగడంలో ఆయన పాలనలో తీసుకున్న కొన్ని నిర్ణయాలకు పాత్ర ఉందని చాలా మంది అంగీకరిస్తారు. కానీ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజల విస్తరణ అనేది ఒక్క వ్యక్తి నిర్ణయాల వల్ల జరిగిందని చెప్పడం మాత్రం వాస్తవానికి దూరంగా కనిపిస్తుంది. తెలుగువారు విదేశాలకు వెళ్లడానికి ప్రధాన కారణాలు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు, గ్లోబలైజేషన్, ఐటీ విప్లవం, వ్యక్తిగత కృషి ఇవన్నీ కలిసి పనిచేశాయి. ఇవన్నీ ఒక్క రాజకీయ నాయకుడి ఖాతాలో వేసేయడం ఎంతవరకు సమంజసం? ఇక మైక్రోసాఫ్ట్ నేనే పెట్టాను, నా వల్లే సత్యనాదెళ్ల సీఈఓ అయ్యారు వంటి వ్యాఖ్యలు అతిశయోక్తిగా కాకుండా సెల్ఫ్ డబ్బాగా మారుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. అంతర్జాతీయ కార్పొరేట్ నిర్ణయాలు వ్యక్తుల కెరియర్ ప్రయాణాలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేతిలో ఉండవు. అవి ప్రతిభ, అవకాశాలు, గ్లోబల్ మార్కెట్ అవసరాల ఫలితం. అమరావతి విషయంలోనూ ఇదే పరిస్థితి. అమరావతి కడుతున్నది నేనే అని చెప్పడం సులభమే. కానీ ఆ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోకపోవడం, రైతులు, ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు కూడా సమాంతరంగా చర్చకు రావాల్సిన అంశాలే. అభివృద్ధి పేరుతో గొప్పలు చెప్పుకోవడం కంటే ఫలితాలు కనిపించాలనే ప్రజల ఆకాంక్ష. రాజకీయాల్లో నాయకులు తమ పనిని ప్రజలకు వివరించడం అవసరమే. కానీ అతిగా వ్యక్తిగతీకరించడం, ప్రతి విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం చివరికి నమ్మకాన్ని దెబ్బతీయవచ్చు. తెలుగు ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు అంటే అది వారి కష్టం, చదువు, ధైర్యం, త్యాగం వల్లే. ఆ గౌరవం వారికే దక్కాలి. మొత్తానికి 195 దేశాల్లో తెలుగువారున్నారంటే నేనే కారణం అనే వ్యాఖ్య రాజకీయ వేదికపై చప్పట్లు కొట్టించవచ్చు. కానీ ప్రజల బుద్ధిని మాత్రం అంత సులభంగా మభ్యపెట్టలేదు. గొప్పలు చెప్పుకునే రాజకీయాల కంటే ఫలితాలు చూపించే పాలనకే ప్రజలు విలువిస్తారు. ఇదే ఈ తరహా వ్యాఖ్యలపై వినిపిస్తున్న ప్రధాన సందేశం.